సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రనియంతాయ సోమసూర్యలోచనాయ సకలలోకరక్షకాయ సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రనియంతాయ సోమసూర్యలోచనాయ సకలలోకరక్షకాయ పరమశాంతస్వరూపాయ పార్వతీ మనోహరాయ రుద్రభద్ర మహారౌద్ర పాతు మాం సదా మృత్యుంజయ శివా శూలపాణే శశిఖండ మండనా మృత్యు సంసార ఖండనా. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతే యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అలసిపోయిన మనిషి విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతకాలం తీసుకుంటాడు అని అలిసిపోయేటంత విశ్రాంతి తీసుకోలేడు. మళ్ళీ అలసట తీరే వరకే విశ్రాంతి అనేది, అంటే కొంత సమయం మాత్రమే. ఆ తరువాత మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ పోవాలి ఈ ప్రపంచంలో. ఆ చేసేది కాయంతో చేసేటువంటి కష్టం కావచ్చు, వాక్కు ద్వారా చేసేటువంటి సంభాషణ కావచ్చు, మనసులో చేసేటువంటి ఆలోచన కావచ్చు. వీటిలో ఏదో ఒకటి చేస్తూ పోవాలి. వీటిలో ఏది చేసినా ఇవన్నీ కర్మలే అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఏదో ఒక కర్మని నిరంతరం ఏదో విధంగా మనిషి ప్రపంచంలో చేసుకుంటూనే పోతూ ఉంటాడు. అయితే ఈ విధమైనటువంటి కర్మాచరణంలో వివేకం గనక లోపిస్తే, విచారం గనక సన్నగిల్లిపోతే, ఆ తరువాత చేయవలసినటువంటి పనులు చేయకపోవడమే గాక చెయ్యకూడనటువంటి పనులు కూడాను చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వివేకం లోపించితే. కనుక ఏ కర్మలు మనం చేస్తూ ఉన్నామో వాటికి సంబంధించినటువంటి పూర్ణ అవగాహన కనుక మనకు లేకపోతే, చెయ్యకూడనటువంటివి చేస్తూ ఉంటాం, చేయవలసినటువంటివి మానేస్తూ ఉంటాం. కాబట్టి చెయ్యవలసినవి చేయకపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఎవరికో కాదు, మనకే. ఒకవేళ చెయ్యకూడని వాటిని చేయడం వల్ల
ప్రాప్తించేటువంటి నష్టం ఉంటే అది కూడా మనకే. కాబట్టి ఏవైతే చేయకూడదో, ఏవి ఈ ప్రపంచంలో మనం ఆచరించకూడదో, కర్మలు చేసేటువంటి శక్తి మనకు ఉన్న కొన్ని కర్మల విషయంలో మనం తటస్థంగా ఉదాసీనంగా ఎలా ఉండాలనో వీటిని తెలియజేస్తూ శాస్త్రం వీటిని నిషిద్ధ కర్మలు అని నిర్ణయం చేసింది. నిషిద్ధ కర్మలు అంటే మనం చేయకూడనటువంటివి, ది యాక్షన్స్ విచ్ వీ షుడ్ నాట్ పర్ఫామ్, నిషిద్ధ కర్మలు. కాబట్టి ఈ కర్మలు నువ్వు చేయకూడదు అని శాస్త్రం నిషేధించింది. ఇటువంటి నిషిద్ధమైనటువంటి కర్మలు, నిషేధ కర్మలు అంటే మనం చేయకూడనటువంటి కర్మలు చాలా తెలియకో మనం తెలుసో చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఒకవైపు ఇవి నిషేధం, అది విధి నిషేధాలు. అంటే విధి అంటే నువ్వు ఆచరించదగినటువంటి విహిత కర్మలు, నిషేధాలు అంటే ఏ కర్మలైతే ఈ ప్రపంచంలో చేయకూడదో, ఏవి చేయడం వల్ల జీవితం మరొక మలుపు తిరిగిపోతుందో అనూహ్యమైనటువంటి రీతుల్లో, అటువంటివి నిషిద్ధాలు అంటే అవి నిషేధ కర్మలు. కనుక శాస్త్రం ఈ విధమైనటువంటి కర్మలను నువ్వు ఆచరించడానికి లేదు, వీటి వల్ల నువ్వు నష్టపోతావు, కష్టానికి గురవుతావు అని తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆ చేయకూడనటువంటి కర్మలు కనుక మనం జీవితంలో చేస్తూ పోతే ఆ తరువాత ఏదో ఒకనాడు మన బ్రతుకు దీపం ఆరిపోవచ్చు. అంతా చీకట్లే అలుముకోవచ్చు. చీకట్లలో అన్ని ప్రతిబంధకాలే, చీకట్లలో అన్ని కష్టాలే, బాధలే, కన్నీళ్ళే. కర్మలు ఎప్పుడైతే ఈ ప్రపంచంలో చేశామో అవి ఏ కర్మలైనా కావచ్చు. ఈ కర్మలకు ఫలితాలు ఉంటాయి అని మీకు తెలుసు బాగా. మనం ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మకి ఫలితం ఉంటుంది. అయితే ఈ విధంగా మనం చేసేటువంటి కర్మల్లో రెండు రకాలైనటువంటి ఫలితాలు మనకు అందుతూ ఉంటాయి. ఒకటి దృష్ట ఫలం, రెండవది అదృష్ట ఫలం. అంటే మనకు కనిపించేది దృష్ట ఫలం, మనకు కనిపించనిది అదృష్ట ఫలం. దృష్టఫలం తెలుస్తూ ఉంటుంది, కానీ అదృష్ట ఫలం మనదే అయినా మనకు తెలియకుండా, మనకు చెప్పకుండా ఉన్న ఫలంగా దిగుతుంది. అది అదృష్ట ఫలం అంటే. కాబట్టి ఏ కర్మను చేసినా కర్మ రెండు రకాలుగా ఆచరింపబడుతూ ఉంది కనుక ఫలితాలు కూడా రెండు రకాలుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు స్థూల కర్మ చేశాం, స్థూల ఫలితం. సూక్ష్మ కర్మ చేశాం, సూక్ష్మ ఫలితం. కాబట్టి స్థూల కర్మకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది దృష్టఫలం, మన కంటికి కనపడుతూ ఉంది. సూక్ష్మ కర్మ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సూక్ష్మ ఫలితం అదృష్ట ఫలం. మీకేం కన్ఫ్యూజన్ లేదనుకుంటాను. ఉదాహరణకి ఒక వ్యక్తి రహదారిలో పడి ఉన్నాడు, పేదవాడు. అయ్యో బాబు ఆకలి అని అరుస్తూ ఉన్నాడు అనుకోండి. చూడండి ఒక సన్నివేశం ఇది. ఎట్లా ఉంటాయి దృష్ట ఫలాలు అదృష్ట ఫలాలని. ఆ వ్యక్తిని చూచినప్పుడు మన మనసు చెలిస్తుంది. ఎందుకంటే మనము మనుషులమే గనక, ఆకలి మనకు తెలియంది కాదు గనక, ఆకలి బాధలన్నీ కూడా మనకు తెలుసు గనక. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే కఠోరంగా ఆకలి బాధతో కష్టపడుతూ ఉన్నాడో అతన్ని చూసినప్పుడు మన హృదయం ద్రవిస్తుంది. వెంటనే సహాయం చేసేటువంటి అవకాశం కనుక మనకుంటే ఏదో కొంత డబ్బు తీసి అతనికి ఇస్తాం. ఇది కర్మ. దీని వెనక ఒక అవగాహన ఉంది. బాధపడే వ్యక్తి ఉన్నాడు, అతని బాధని నివారించాలి, నాకు దోచినటువంటి సహాయం నేను చేయాలి, నేను ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నా, ఇటువంటి కష్టాలు నాకు గతంలో వచ్చాయి, రేపు రాబోతాయేమో, కాబట్టి మనిషిని మనిషి ఆదుకోవాలి అనేటువంటి అవగాహన నాకు ఉండడం చేత ఆ మనిషికి సహాయం చేయడం జరిగింది. ఇది కర్మ. ఇది కర్మ. ఆ వ్యక్తికి ధర్మం చేశాం, దానం చేశాం, ఇది దాన కర్మ. ఓకే. కానీ ఇక్కడ దృష్టఫలం అదృష్టఫలం ఉంది. ఎట్లా ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తికి, బాధపడేటువంటి వ్యక్తికి ధర్మం చేశావో, దానం చేశావో, అతన్ని తీసుకొని ఒక్కసారి నిన్ను చూస్తాడు. ఆ కళ్ళల్లో నువ్వు ఎంతో చదువుకోవచ్చు, ఆ భాష నీకు తెలిస్తే. నేత్రాల్లో వ్యక్తీకరింపబడేటువంటి భాష కనుక మనం చదువుకొని ఉంటే ఆ కళ్ళల్లో అతను మనల్ని చూచినప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది ఒక కృతజ్ఞతా భావం, తన దైన్య స్థితిని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటువంటి భావం, అతను నాకు దయతో ఈ మాత్రం సహాయం చేశాడు అనేటువంటి భావం,
ఇవంతా చూసి ఈ కృతజ్ఞతా భావంతో అతని కళ్ళు వెలిగిపోతూ ఉంటే నీకు అట్లా దండం పెట్టి ఇంతవరకు ఏడుస్తున్నవాడు ఒక్కసారి ప్రశాంతంగా కనిపించాడు అనుకోండి. ఇది చూసి మనం ఏం చేస్తాం? ఇచ్చిన వాళ్ళం ఏడుస్తామా? అయ్యో ఇంత ప్రశాంతంగా ఉన్నాడే, ఇది తెలిసి ఉంటే నేను ఇచ్చి ఉండేవాడిని కాదు అని ఏమన్నా అనుకుంటామా? నా ఎప్పుడైతే అతను ఆనందంగా ఉన్నాడో, అతని బాధను చూసి మనం ఇచ్చాం, ఎప్పుడైతే తృప్తి చెందాడో, ఎప్పుడైతే ఆనందం చూచామో అతని ముఖంలో వ్యక్తమయ్యేటువంటి ఆనందాన్ని, ప్రసన్నతని, తృప్తిని చూసి వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? మనం తృప్తి పడతాం. ఇటువంటి అవకాశాలు నాకు ఎప్పుడు రావు, కానీ ప్రతి ఒక్కడూ దరిద్రుడై ఉండాలని, వాడు ఏడ్చేటప్పుడు నా జేబులో డబ్బులు ఉండాలని నేను ఆశించను, కానీ ఇటువంటి జరగకూడదు. కానీ ఈరోజు ఆ బాధపడేటువంటి వ్యక్తిని, అతని యొక్క బాధని నివారించేటువంటి అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఎందుకని ఇంత సంతోషంగా కనపడుతున్నాడే, ఇంత సంతృప్తిగా కనపడుతున్నాడే. కొన్ని క్షణాల క్రితం అంత దుఃఖానుభూతులతో కనపడినటువంటి వాడు, దుఃఖభూయిష్టంగా గోచరించినటువంటి వాడు, శోక సముద్రంలాగా తెలిసినటువంటి వాడు ఈ క్షణంలో ఇంత ప్రశాంతంగా ఉన్నాడే, ఇంత సంతృప్తిగా ఉన్నాడే. ఈ వ్యక్తికి నేను సంతృప్తిని ఇవ్వగలిగాను. దట్స్ ఆల్. ఇట్లా ఎన్నో చేయలేదు నేను జీవితంలో. అందరికీ అన్ని అవకాశాలు రావు, కొన్ని మాత్రమే వస్తాయి, అందులో ఇదొకటి అని అతని సంతృప్తిని చూచి మనం సంతృప్తిని పొందుతాం, ఒక ఆనందాన్ని పొందుతాం. ఈ ఆనందాన్ని పొందడం ఎప్పుడు జరిగింది? ఇప్పుడే జరిగింది. ఎక్కడ జరిగింది? ఇక్కడే జరిగింది, మన కళ్ళ ముందే జరిగింది. గనక ఇది దృష్ట ఫలం. క్లియర్? బాగా అర్థం చేసుకోండి, ఇది దృష్ట ఫలం. కాబట్టి ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మ వల్ల, అది ఏదైనా కావచ్చు, మంచి చెడు అనేది వేరే విషయం, ఫలితం ఏదైతే వస్తూ ఉందో ఆ ఫలితాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చేసింది సత్కర్మ గనక, పవిత్రమైనటువంటి కర్మ గనక, దాన ధర్మాలకు సంబంధించిన కర్మ గనక ఆ వ్యక్తిని తృప్తిపరిచాను, అతని తృప్తిని చూచి నేను సంతృప్తిని చెందాను. ఇది దృష్ట ఫలం, మన కళ్ళ ముందు జరిగింది, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దీనికి అదృష్ట ఫలం ఏంటి? ఇది పాయింట్. అదేంటి స్వామీజీ, మనం సహాయం చేశాం, ఆయన తృప్తి చెందాడు, ఆయన చూసి మనం సంతృప్తి పడ్డాం, ఓకే అయిపోయింది. మళ్ళీ అదృష్టం ఏంటి? కనపడుతుంది కదా ఇక్కడేని. కాదు, ధర్మం చేయడం అనేటువంటిది స్థూల కర్మ, బాహ్యంలో జరిగింది. బాహ్యంలో వ్యక్తి ఉన్నాడు, నీ దగ్గర డబ్బు ఉంది, ఇచ్చేటువంటి మనసు కూడా నీకుంది, నువ్వు ఇచ్చావు, ఇది బాహ్యంలో జరిగింది. అయితే ఈ దానం చేయబోయే ముందు, ఈ ధర్మం చేయబోయే ముందు నీ మనసులో ఇది దానం చేయాలి, ధర్మం చేయాలి అనే ఆలోచన కదిలిందా లేదా? కదిలిందా లేదా? అంటే ఆలోచించకుండానే ఇచ్చేసావా? అయితే ఊహ లేదు నీకు. నువ్వు ఆలోచించావు, ఆ వ్యక్తి బాధను నువ్వు అర్థం చేసుకున్నావు, అందువల్లనే ఇవ్వగలిగావు. దారిని కనపడే వాళ్ళకందరికీ నువ్వేవో ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నావు కనుక ఇచ్చావు. కాబట్టి అర్థం చేసుకోవడం అనేది మనసులో సంబంధించిన విషయం. ఆ తర్వాత నిర్ణయానికి వచ్చావు, ఇతనికి నేను దానం చేయాలి, ధర్మం చేయాలి. కాబట్టి నువ్వు స్థూలంగా బాహ్యంలో దాన కర్మ, ధర్మకర్మం ఏదైతే చేశావో, ఈ ధర్మ కార్యం చేయక ముందే నీ మనసులో ఆలోచన రూపంలో, భావన రూపంలో ఒక కర్మ జరిగిపోయింది. ఎందుకో తెలుసా? మనసులో భావన జరిగితే అది కూడా కర్మే. స్థూలంగా చేస్తే స్థూల కర్మ, మనసులో నడిచేది సూక్ష్మ కర్మ, మానస కర్మ. స్థూలంగా దానం చేశాం, కాయకం కదా, మనసులో జరిగితే మానస కర్మ, సూక్ష్మ కర్మ. ఇప్పుడు శివమానస పూజ అన్నాం అనుకోండి, మనసులోనే శివుణ్ణి ధ్యానిస్తాం, రూపం ఏమి ఉండదు, రూపం మనసులోనే ఉంటుంది, కొబ్బరికాయలు మనసులోనే ఉంటాయి, సమస్తం మనసులోనే ఉంటుంది, కావలసినంత ఘృతం, సరే నెయ్యి అంతా కూడా మనసులోనే ఉంటుంది. అక్కడి నుంచి పూజ చేస్తాం మనసులో, కళ్ళు మూసుకొని. దీని ప్రభావం ఉందా లేదా? ఫలితం ఉందా లేదా? కాబట్టి నీ మనసులో జరిగేటువంటిది కూడాను కర్మే. అది మానస కర్మ, ఇది స్థూల కర్మ, అది సూక్ష్మ కర్మ. మరి కర్మ జరిగినప్పుడు ఫలితం ఉండి తీరాలి, అది ఏ కర్మైనగా.
కాబట్టి స్థూల కర్మ, నువ్వు దానం ధర్మం చేశావు, నీకు ఫలితం సంతృప్తి కనిపించింది నీలో. మరి సూక్ష్మ కర్మకి ఏం ఫలితం? ఎందుకంటే మనసులో ఆలోచించిన తర్వాత ఇది చేశావు, అది కర్మే. కర్మ ఎక్కడ చేసినా ఫలితం ఉంది కనుక మనసులో నడిచేటువంటి సూక్ష్మ భావనలు ఏవైతే ఉన్నావో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఫలితం ఉంది. సత్సంకల్పం, సత్కార్యం, సత్కార్యానికి సంతృప్తి దృష్టఫలంగా నీకు లభ్యమైంది. సద్భావనతో లోపల ఏదైతే చేశావో, సత్సంకల్పం, సద్భావన, దానికి ఫలం ఏంటో తెలుసా? అది స్థూలం కాదు, స్థూలం అయిపోయింది, అది సూక్ష్మం గనక సూక్ష్మ కర్మకు సూక్ష్మ ఫలితం. అదేంటో చెప్పండి. దయ, పప్పులో కాలు. దయ అంటే పప్పులో కాలు. చెప్పండి ఎవరన్నా. ఎగ్జాక్ట్లీ. శృతి మందిరం ఇది. దయ ఎప్పుడంటే అలౌకిక కర్మలు, పూజ, ధ్యానము, ఇదే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? అది లోకానికి సంబంధించింది కాదు గనక, పరమేశ్వరుడికి సంబంధించింది గనక అలౌకిక కర్మలకి లౌకికమైనటువంటి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ధ్యానం, జపము, సంకీర్తన, స్వాధ్యాయము ఇవన్నీ లౌకిక కర్మలు కాదు. ఇది అలౌకిక కర్మ, పరమాత్మకు సంబంధించింది, పరమేశ్వరుడికి సంబంధించింది. దానికి ఫలితం దయ. కానీ ఇది అది కాదు, ఇది అలౌకిక కర్మ కాదు, ఇది లౌకిక కర్మ. దానం చేశాం, ధర్మం చేశాం, ఇప్పుడే చేశాం, ఇక్కడే చేశాం, ఇవి ఇష్టాపూర్తి కర్మలు. ఇవి ఆరాధనకు సంబంధించింది కావు, ఇష్టాపూర్తి కర్మలు, సేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలకి ఏంటి ఫలితం? ఏంటి? పుణ్యం. శుభ్రం. ఏంటి? పుణ్యం. క్లియర్. పుణ్యం. అర్థమైందా? ఇప్పుడు స్థూల ఫలితంగా మనకు సంతృప్తి వచ్చింది, సూక్ష్మ ఫలితంగా పుణ్యం. క్లియర్. ఎందుకని? పుణ్య సంకల్పం. అది ధర్మం అనేది పుణ్యకార్యం. ఎప్పుడైతే ధర్మం పుణ్యకార్యం అయిందో లోపల ఉండేటువంటి సంకల్పం పుణ్య సంకల్పం. అర్థమవుతుందా ఇప్పుడు? కనుక దానికి పుణ్యం వస్తూ ఉంది. బాగా అర్థం చేసుకోండి. దయ కాదు, దయ రావాలంటే భగవత్ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమం భగవంతుడి మీద ఇష్టం లేనివాడు కూడా చేయొచ్చు. నాస్తికుడు కూడా దాన ధర్మాలు చేయొచ్చు. నాస్తికుడు దాన ధర్మాలు చేస్తే దయ రాదు, పుణ్యం వస్తుంది. ఈ పుణ్యమంతా పెరిగిపోయింది అనుకోండి, స్వర్గం వస్తుంది. పుణ్యఫలంగా స్వర్గం వస్తుంది. తర్వాత ఏమవుతుంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశుద్ధి, మళ్ళీ వచ్చి పడిపోవాలి. అది వ్యవహారం. అందుకని నాకు భగవంతుడు అవసరం లేదు, నేనేదో సత్కర్మలు చేసుకుంటాను, మంచి పనులు చేస్తానంటే మంచి పనులు చేసేటువంటి వాడికి స్వర్గం వస్తుంది. అర్థమవుతుంది? కానీ మనకు కావాల్సింది మోక్షం. ఇంతవరకు అర్థమైందా మీకు? కాబట్టి కర్మలు చేస్తే వాటి ఫలితాలు ఉండాలి. వాటికి రెండు రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి, దృష్టఫలం, అదృష్టఫలం. స్థూల కర్మకు వచ్చేటువంటిది దృష్టఫలం, సూక్ష్మమైనటువంటి భావనలు కూడా కర్మే గనక మానస కర్మ, దీనికి వచ్చేటువంటిది సూక్ష్మ ఫలం, అది పుణ్యం. క్లియర్. ఇవి విహిత కర్మలు, అంటే మనం చేయగలిగినటువంటి కర్మలు, చేయవలసినటువంటి కర్మలు. శాస్త్రం ఏదైతే విధిగా నిన్ను చేయమంటూ ఉందో నీ శ్రేయస్సు కోసం, అటువంటి విహిత కర్మలు ఇవి. అర్థమైంది? నిషిద్ధ కర్మలు అంటే ప్రొహిబిటెడ్ యాక్షన్స్, నువ్వు చేయకూడని కర్మలు. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు సత్కర్మలు చేస్తే ఏమొస్తుందో మీకు అర్థమైంది కదా. స్థూల ఫలితం మనకు వెంటనే కనపడుతుంది, దృష్టఫలం. అదృష్టఫలం ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే అది పుణ్యం గనక. ఇకపోతే రెండవది నిషిద్ధ కర్మలు. విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు. విహిత కర్మలు అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు, నిషిద్ధ కర్మలు అంటే నువ్వు చేయకూడనివి ఈ ప్రపంచంలో. విహిత కర్మల వల్ల నువ్వు తృప్తిని పొందుతావు, నిషిద్ధ కర్మల వల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతావు. అటువంటి కర్మలు నిషిద్ధ కర్మలు. ఎట్లాగైతే ఇంతకుముందు దాన ధర్మం అని చూసినప్పుడు అవి విహిత కర్మలు కనుక మనం చేయదగినవి కనుక, వాటికి ఎట్లాగైతే స్థూల ఫలితము, సూక్ష్మ ఫలితము, దృష్టఫలము, అదృష్ట ఫలము రెండూ ఉన్నవో, నిషిద్ధ కర్మల్ని ఆచరిస్తే, అంటే చెయ్యకూడనటువంటి పనులు చేస్తే వాటికి కూడా స్థూల ఫలితం, సూక్ష్మ ఫలితం. అట్లాగా స్వామీజీ. ఎస్,
ఏంటి ఉదాహరణ చెప్తాను. సురాం న పిబేత్, కలంజం న భక్షయేత్ అని శాస్త్రం చెప్పింది. ఇదేంటిది? నువ్వు చెయ్యకూడనివి. నా పిబేత్, సరేనా? రామనామరసం పిబేత్, దట్స్ ఓకే, విహిత కర్మ. ఇది సురాం, ఎలక్షన్లు వస్తున్నాయి కనుక సురాం నా పిబేత్. నాయన మద్యపానం చెయ్యకు. చూసారా, చెయ్యకు. మద్యపానం మంచిది కాదు, సురాపానం చేయొద్దు. సురాం నా పిబేత్, కలంజం నా భక్షయేత్. నాయన నువ్వు మాంసం తినద్దు, మాంసభక్షణం చేయొద్దు అని చెప్పింది అనుకోండి శాస్త్రం. ఇవి నిషిద్ధ కర్మలు, మనం చేయకూడనటువంటివి. ఒకవేళ చేస్తే స్వామీజీ, అయ్యే కదా చేసేది, చేస్తే ఏంటి మళ్ళీ చేసేదేవే. అందుకనే సుఖపడలేకపోతున్నాం ఈ ప్రపంచంలో. చేయకూడని పనులు చేస్తూ ఉండడం వలన ఈ బాధలన్నీ కూడా. సో సీనవ్ చేస్తే ఏమవుతుంది? దృష్టఫలం ఉంటుంది, అదృష్టఫలం ఉంటుంది. వీటికి కూడా అర్థమవుతుంది. ఇంతకుముందు దానం చేసినప్పుడు, ధర్మం చేసినప్పుడు దృష్టఫలం అదృష్టఫలం ఎట్లా ఉండదో తెలుసుకున్నారు. దృష్టఫలం నీకు కలిగిన సంతృప్తి, అదృష్టఫలం పుణ్యం. మరి ఇక్కడ నిషిద్ధ కర్మలు చేశావు. సురాం నా పిబేత్, నువ్వు సురాపానం చేయొద్దు, ఆల్కహాల్ తాగొద్దు. తాగాం, దృష్టఫలం ఉంది, అదృష్టఫలం ఉంది. దృష్టఫలం ఏంటి? కనపడుతూ ఉంది కదా, ఆరోగ్యం చెడిపోవడం దగ్గర నుంచి. దృష్టఫలం, ఎవడైతే తాగుతూ ఉన్నాడో వాడి ఆరోగ్యం పతనం అవుతుందని వాడికి తెలుసు. ధనక్షయం జరుగుతూ ఉందని తెలుసు, కనపడుతుంది కదా. ఎందుకని ఇస్తేనే ఇస్తాడు వాడు. ఇంకొక చోట ఏ వ్యాపారంలో అయినా వస్తువు ఇచ్చిన తర్వాత డబ్బు ఇస్తారేమో, ఇక్కడ మాత్రం ముందు డబ్బు పెడితేనే వస్తువు. ఎందుకో తెలుసా? వాడు తాగిన తర్వాత నువ్వు ఎప్పుడు ఇచ్చావంటే చేసేదేమి. అందువల్ల గ్యారంటీ వారంటీ లేవు ఇక్కడ. అందుకని ముందే తీసుకుంటాడు. కాబట్టి దృష్టఫలం కళ్ళ ముందే కనపడుతూ ఉంది. ధనక్షయం, ఓకే, ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది, ధనక్షయం జరిగింది, కాలహరణం, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. తాగేశాడు అనుకోండి, వాడు కొన్ని గంటల పనికిరాడు ఇక ఏ పనికి. ఒకవేళ వాడు పని చేశాడంటే దాన్ని మళ్ళీ 4 రోజులు మనం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాలహరణం, తర్వాత కుటుంబ కలహాలు, సమాజంలో బలహీనం, ఒక నీచత్వం, అందరూ ఏవగించుకునేటువంటి పరిస్థితి, అవమానాలు, అందరూ ఇతనే అని చూపెడుతూ ఉంటే అవమానం అది. ఇవన్నీ దృష్టఫలం కాదా ఏంటి? ఇది దృష్టఫలం. ఎందుకని? కళ్ళ ముందే ఇవి కనిపిస్తూ ఉన్నాయి కనుక. మరి ఎవడైతే సురాపానం చేశాడో వాడు చేయకముందు చెయ్యాలి అనుకున్నాడా లేదా? దొంగతనం చేసేవాడు దొంగతనం చేయడం స్థూల కర్మ, దొంగతనం చెయ్యాలి అని అనుకున్నాడా లేదా? ఇది మనసులో నడిచిన కర్మ. కాబట్టి ముందు ఒక బ్లూ ప్రింట్ తయారైపోద్ది మనసులో. నేను దొంగతనం చేయాలి, నేను ఈ దుష్టకార్యం చేయాలి, అది చెయ్యకూడదని వాడికి తెలుసు, కానీ చెయ్యాలి. అది ఎందుకో తర్వాత చెప్తాను, డిస్కస్ చేస్తాం. అది చెయ్యాలి నేను అని అనుకొని చేస్తాడు. చేశాడు అనుకోండి, ఇదిగో ఈ విధంగా దృష్టఫలం కనపడుతూ ఉంటుంది. మరి అదృష్టఫలం ఉందా లేదా? ఉంది. నిషిద్ధ కర్మలను చేశాడు గనక పాపం, అది పుణ్యం గనక ఇది పాపం. కాబట్టి ఈ పాపాలు, పాప ఫలితాలే మన బ్రతుకును ఛిద్రం చేసేస్తూ ఉన్నాయి, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి చెయ్యకూడనటువంటి కర్మలు చేయడం వల్ల ఏ పాపాలైతే మనం చేస్తున్నామో ఈ పాపాలు నిరంతరం మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ పాప ఫలితాలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మన జీవితంలో ఏ బాధలు మనం అనుభవిస్తూ ఉండినా అవన్నీ గతంలో మనం చేసినటువంటి పాపాల యొక్క ఫలితాలు. అంతే, ఇంక రెండు ఆలోచనలు. అది ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత చిన్నదైనా కావచ్చు. ఎందుకని? ఈ ప్రపంచంలో ధర్మం ఉందని తెలుసు, మీకు ధర్మ రూపంలో పరమాత్మ ఉన్నాడని తెలుసు. కర్మని ఏవ అధికారహాతే మా ఫలేషు. నాయన, నువ్వు కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, ఫలితాల్లో నీకు లేదు. నేను ఇచ్చేటువంటి వాడిని, ఏ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలో నాకు తెలుసు. కాబట్టి నమే ద్వేష్యోస్తే న ప్రియ. ఈ విషయంలో నాకు వాళ్ళంటే ద్వేషం కానీ వీళ్ళంటే ప్రియత్వం కానీ లేదు. సమదృష్టి కలిగినటువంటి వాడిని నేను. సమోహం సర్వభూతేషు.
అందరిలో సమభావం కలిగినటువంటి వాడిని, నీ కర్మలకు నేను ఫలితాలనే ఇస్తూ పోతూ ఉన్నా. కాబట్టి భగవంతుడు ధర్మరూపంలో ఉండి ఫలితాలు ఇచ్చేటప్పుడు మన జీవితంలో ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా దాని వెనుక మన పాపాల యొక్క చిట్టా ఉంది, దాని ఫలితమే ఇది. అండర్స్టాండ్? ఒకవేళ నడుస్తూ నడుస్తూ కాలు జారి పడి తుంటి ఎముక విరగడం కావచ్చు, అది పాప ఫలితం. అది పాప ఫలితం. మన ఇంట్లో మనకు సంబంధించిన వాళ్ళే మన మాటలు వినకపోవచ్చు, హితం చెప్పిన, అది మన పాప ఫలితం. అవమానాలు పాప ఫలితం, అనారోగ్యాలు పాప ఫలితం, నష్టాలు పాప ఫలితం, కష్టాలు పాప ఫలితం. ఒక పాము కరిచింది, పాప ఫలితం. ఓ తేలు కుట్టింది, పాప ఫలితం. అంత అవసరం లేదు. చీమలు దోమలు కుట్టడం కూడా పాప ఫలితం. ఎందుకో తెలుసా? చిన్న చిన్నవి చేస్తాం, అందుకు అది సరిపోద్ది. మస్కిటో బైట్ ఎనఫ్. ఇప్పుడు ఎవడన్నా తింటున్నాడు అనుకోండి, తింటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏంటి సార్ ఏదో తింటున్నారు, ఏంటి సార్? బే ఈ పంటిల్సో ఏదో ఒక నలుసు పడినట్టుంటే పంటి సందన తింటున్నాడు, ఏదో పంటి సందన ఏదో నలుసుబడింది అంటాడు. వెంటనే భగవంతుడు రాసుకుంటాడు. కానీ ఇది చాలా చిన్నది, వాడే హింసించలేదు, బాధించలేదు, ఏమి చేయలేదు. దానికి ఒకరోజు మన క్యాంపులో ఒక రూమ్లో మనం పడుకుంటే ఎక్కువగా దోమలు ఉండి కుట్టేసాయనుకోండి, అయినా చిన్నది అట్లంటే కూడా చాలు. దోమ ఇట్లా కుట్టినా ప్రతి కర్మ వెనుక ధర్మం ఉంది. డోంట్ మిస్టేక్ ఇట్. ప్రతి కర్మ వెనుక ధర్మం ఉంది. ఏ కర్మ చేసినా దాని వెనక ధర్మం ఉంది, నియమాలు ఉన్నాయి, నియతి ఉంది. వాటికి భిన్నంగా జరిగేందుకు అవకాశం లేదు. కనుక ఆడ తింటూ నేను తినలేదని చిన్న మాట చెప్పినా, నీ పదార్థమే అయినా చెప్పింది అబద్ధం కనుక ఒక దోమ వచ్చి తప్పని కొట్టేసి పోదు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ మన ఖాతాలో చిట్టావర్జ, మన ఖాతాలో ఉన్నవన్నీ ఈ పాపాలు. ఇది విషయం. ఎందుకు సుఖపడలేకపోతున్నామంటే తెలీదు. ఇవి లోతుగా ఆలోచించాలి. అన్నీ బాగుంటాయి, ఒకడు ఏడుస్తూ ఉంటాడు. వాడిని అడిగామనుకోండి, ఎందుకు ఏడుస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదండి. అర్థం కాని పాపం చేసావు నాయన, అర్థం కాని పాపం చేసావు, దాని భావన, దాని ఫలితం ఇప్పుడు అందుతూ ఉంది. కనుక ప్రతి విషయంలో మనకు ఏ కష్టం కలిగినా దాని వెనక ఈ పాపాలు ఉన్నాయి. పాపాచరణం, నిషిద్ధ కర్మాచరణం, ఏదైతే చేయకూడదో అటువంటి కర్మని ఆచరించడం, వీటి వల్లనే మన జీవితం అస్తవ్యస్తం అయిపోతా ఉంది. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి ఈ పాపాలు ఇచ్చేటువంటి నష్టాలని, కష్టాలని అనుభవిస్తూ జన్మ జన్మలుగా ఈ బ్రతుకును ఈడ్చుకుంటూ వచ్చినటువంటి అయోమయ జీవులు మనం ఈ ప్రపంచాలు. పాపానికి ఎప్పుడు కూడాను పాపం రెండు విధాలుగా ఉంటుంది. పాపం చేయడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఏమిటంటే అలవాటు వల్ల జరిగేటువంటి పాపం. పాపం అలవాటు వల్ల జరుగుతుంది. మొదట ఎప్పుడో జరిగిపోతుంది, ఇంకా ఆ తర్వాత అది ఒక హ్యాబిట్గా మారుతుంది, అలవాటుగా మారుతుంది. ఈ విధంగా పాపం చేసుకుంటూ పోతాడు. ఒక్కసారి దొంగతనం చేశాడు అనుకోండి, ఇక ఆయన ఎక్స్పర్ట్ అయిపోతాడు. మన పక్కన కూర్చుంటే కూడా మంచి విషయం ఏదో ఒకటి తీసుకుపోతాడు. వాళ్ళు లాయర్ దగ్గర పోయినాడు, ఆయన పెన్నన్ని ఎత్తుకొని పోతాడు. డాక్టర్ దగ్గర కొన్నాడు, సిరంజి ఎత్తుకొని పోతాడు. అది నాకు అవసరమా లేదనేది అనవసరం, ఎందుకంటే అలవాటు. అర్థమవుతుంది? కాబట్టి పాపాచరణం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి అలవాటు వల్ల జరిగేది, రెండవది నింజత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, నింజత్వం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. కనుక పొరపాటున ఎప్పుడైతే మనం అలవాటు ప్రకారం చేసుకుంటూ పోతున్నామో, ఈ అలవాటు వల్ల మనం చేసే పాపాలు ఒకవేళ వద్దని కనుక మనం అనుకుంటే ఈ పాపాలు కాలంలో కరిగిపోతాయి. ఈ పాపాలని మనం ప్రక్షాళనం చేసుకోవచ్చు, చేతులు గడుక్కున్నట్టుగా కడిగేసుకోవచ్చు. ఎందుకని? ఇవి అలవాట్లే గనక, అలవాట్లు చేసుకుంటే వచ్చాయి గనక
అలవాట్లను వద్దనుకుంటే పోగొట్టుకోవచ్చు. పుడతానే ఒక బీరు బాటిల్ పట్టుకొని మనిషి రాలేదు ఈ ప్రపంచానికి, సరేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురిని చూసి అలవాటు చేసుకున్నాడు దాన్ని. నలుగురు ఆ దురలవాటుకు లోన్ చేశారు వ్యక్తిని. నువ్వు దీన్ని తాగు, మద్యపానం చేయను. అది తాగిన తర్వాత అది అలవాటుగా మారిపోయింది. కానీ ఇది అలవాటు కాలంలో జరిగింది కనుక, అవగాహన కనుక పెరిగితే దీన్ని కాలంలో కడిగేసుకోవచ్చు. దీనికి మనందరి అనుభవం కూడా ఉంది. ఎంతోమంది మన సుందర సత్సంగాల్లో ఆ విధంగా ఉండి మారి ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఈరోజు ఉన్నారు. కనుక ఆ అలవాటే కనుక పోనిదైతే వాళ్ళలో కూడా పోయి ఉండకూడదు. కానీ ఈరోజు శుభ్రంగా ఒక భక్తి మార్గంలో ఆ ఆలోచనే లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉండాలి. కనుక అలవాటు వల్ల వచ్చేటువంటి దాన్ని అలవాటు వల్లనే మళ్ళీ పోగొట్టుకోవచ్చు. రెండవది చాలా ఇంపార్టెంట్, అది నింజత్వం. అంటే ఏంటి? నేను పరిమితుణ్ణి, నేను పరిమితుణ్ణి, నేను లేనివాణ్ణి, ఏదో లేనివాణ్ణి, తృప్తి లేనివాణ్ణి. ఇది నింజత్వం, సరేనా? అందువలనే తృప్త భవిష్యామి, నేను తృప్తిని పొందాలనుకోవడం ఎందుకు? నేను తృప్తి లేనివాణ్ణి. అర్థమవుతుంది ఇప్పుడు? ఇది ఈ నింజత్వ భావన ఏదైతే ఉందో ఇది భయానికి కారణమవుతుంది. ఒకటి, ఎందుకని? నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అదొక భయం. నేను చనిపోతానేమో భయం, నా వ్యాపారంలో నష్టం వస్తుందేమో భయం, నా ఆరోగ్యం పాడైపోతుందేమో భయం, నేను అనుకున్నది జరుగుతుందో లేదో భయం, నేను జరగకూడదు అనుకున్నది జరుగుతుందేమో భయం. కాబట్టి ఈ నింజత్వ భావన, నేను పరిమితుణ్ణి అని ఎప్పుడైతే మనిషి అనుకుంటూ ఉండాడో, ఈ నింజత్వం ఉందో, ఇన్కంప్లీట్నెస్ ఉందో, ఈ భావన వల్ల మొదట భయము, రెండవది స్వార్థం. వెరీ ఇంపార్టెంట్. ఈ రెండే. పరిమితంగా ఉన్నాను కనుక భయపడిపోతూ ఉన్నా, ఈ పరిమితం నుండి బయటపడాలనుకుంటున్నాను కదా, అక్కడ స్వార్థం వస్తుంది. స్వార్థం వచ్చి ఏదో ఏదో చేస్తే ఈ భావన పోతుందేమో, ఈ పరిమితుడు అనే భావన పోతుందేమో. కాబట్టి ధనం సంపాదించాలి, ఎలక్షన్లలో నిలబడాలి, ఓడిపోయినా పర్వాలేదు, ఎందుకని కలెక్షన్లు ముందు జరిగిపోతాయి. ఎలక్షన్లు అంటేనే అది. ఎలక్షన్లలో ఎందుకు నిలబడతారంటే గెలవాలనే కాదు, అది ఆ రోజులు పోయినాయి. ఎలక్షన్లో టికెట్ వస్తే చాలు, ఓడిపోయిన తర్వాత లెక్కెట్టుకోవచ్చు ఎంత సంపాదించామని. అది కాబట్టి ఎలక్షన్కు ముందు మనసులో భావన ఉంది, కలెక్షన్లు, అందువల్ల సెలక్షన్లో నా పేరు ఉంటుందా లేదా? అర్థమవుతుంది ఇప్పుడు? ఏం చేసినా ఆ నింజత్వ భావన పోదు. ఇదంతా స్వార్థం. కాబట్టి నింజత్వంలో స్వార్థము, భయము, ఈ రెండిటికి అది కారణం అయి ఉన్నది. ఇదే అహంభావన. అండర్స్టాండ్ దిస్. ఇది అహంభావన.